పాత ముఖ్యమంత్రి జగన్ 10 లక్షల అప్పులు పెడితే 10 లక్షల కోట్లు అప్పు కడుతున్నాం, వడ్డీ కడుతున్నాం. మళ్ళీ మనం ఈ రోడ్లు ఈ డబ్బులన్నీ ఇస్తున్నాం. ఇంతకుముందు లేనంత 4,000 పెన్షన్ ఇట్లాంటివి ఇస్తున్నాం. అందువల్ల ఏంటంటే పనులు తప్పకుండా ఊరు మొత్తంలో మిగిలిపోయిన పనులు మొత్తం చేసి పెడతానని చెప్పి మీకు నేను మాటిస్తున్నా. ఈ మనకి ఇచ్చిన మీరు చేసిన దానికి మన సర్పంచ్ వెంకట్రావు గారికి పదవి కూడా వాళ్ళతో అయిపోతాం, సర్పంచ్ పదవి. అది ఇక్కడే కాదు, రాష్ట్రంలో అందరి పదవులు సర్పంచ్కి ఎన్నికలు వాళ్ళ ఆఖరి రోజు. మన ఊరికి ముందు 5 లక్షలు పెడితే దాన్ని మల్లవరపాడులో తీసుకొని చేసాం. వెంకట్రావు రోజు గోల, శివపురం వేయకుండా వదిలేసిన పరవడ పక్క బాధని, తర్వాత మళ్ళీ ఇస్తే పూర్తి చేసాం. స్కూలు కూడా పోయినసారి మనం కట్టిన తర్వాత స్కూల్ బిల్డింగ్ ఆగిపోయింది. దానికి కూడా ఇప్పుడే 2.5 లక్షల రూపాయలు ఇచ్చారు మండల గ్రాంట్ నుంచి. అది కూడా 5 లక్షలు, అది కూడా తొందరలో బాగు చేస్తారు. వచ్చే సంవత్సరం మనకి ఈ స్కూలు అంగన్వాడీ సెంటర్ తర్వాత పాత స్కూల్ బిల్డింగ్ ఖాళీ ఉంటుంది. దాన్ని కూడా మీకు ఏదన్నా కార్యక్రమాలు చేసుకుంటాను, దాన్ని కూడా డెవలప్ చేసి ఇస్తాను. అదేవిధంగా ఊర్లో మిగిలిపోయిన రోడ్డు కాలువలు రాబోయే 2 సంవత్సరాల్లో ఊర్లో కాలువలు రోడ్లు పెండింగ్ లేకుండా చేసి పెడతాను. ఈ రోడ్డు కూడా మనకు 1 సంవత్సరం తర్వాత వస్తుంది. ఈ రోడ్డు మన మెయిన్ రోడ్లో పోయే రోడ్డు. మామూలుగా అయితే మండలంలో అన్ని రోడ్లు వచ్చినాయి, ఈ ఒక్క రోడ్డు ఆగిపోయింది. ఈ ఒక్క రోడ్డు మళ్ళా ఇవ్వాలంటే కొద్ది టైం పడుతుంది, జనవరి అలా ఇస్తారు. అప్పుడు ఈ రోడ్డు కూడా మనం చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిందమ్మా పెన్షన్లు 1వ తారీఖున ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. మరి ఇద్దరు వికలాంగులు ఉంటే 6,000, 10,000, 15,000 కూడా ఇస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఎవరీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. గ్యాస్ కూడా ఇప్పటికీ 3 సార్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా, 22,400 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ రోజు రోడ్లు నేనేసిందే. 14-19లో రోడ్లు మనమే వేసాం. అంటే 19 కూడా నేను గెలిచాను, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు రోడ్లు వేసాం. తర్వాత మన ఊర్లో ఏం చేయలేదు అనుకుంటా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఈరోజు 25 లక్షల రూపాయలు పనులు మొదలు పెట్టాం. ఇంకా మిగిలిపోయిన తర్వాత కాలువ కూడా మ్యాజిక్ కాలువ అని చెప్పి ఒక రాళ్ళే చేసాం. ఆ బజార్ వాళ్ళు ఎవరు అవతల బజార్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మన వర్షాలు అప్పుడు నీళ్ళు పోయి ఇంకిపోయినాయా? ఆయనకే తెలుసు, ఆడవాళ్ళు అయితే ఇంటి 2 చూసారు. ఆ బజార్లో మన వర్షానికి నీళ్లు లోపల ఇంకిపోయినాయి కదమ్మా, నీళ్ళు నిలబడకుండా ఇబ్బంది లేకుండా దోమలు లేకుండా పోయినాయి కదా. అది బాగానే ఉందా? సరే, ఈసారి వెంకట్రా వర్షాలు అప్పుడు నాకు సార్ చెప్పి నేను కూడా చూస్తా. నేను కూడా వస్తా పక్కనే కాబట్టి ఎంత వర్షం ఉన్నా వర్షాలు చూసిపోతా కాలువ. అది బాగుంటే మనం మిగతా చోట్లన్నీ మనం వేసుకుందాం.